డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి 18th క్వశ్చన్లో సర్కమ్ సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? చూడండి, ఫైండ్ సర్కమ్ సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ ట్రయాంగిల్ ఊజ్ వెట్సెస్ ఆర్ గివెన్ బై అని చెప్పేసి 3 వెట్సెస్ ఇచ్చాడు. సో మనకు సర్కమ్ సెంటర్ ఎలా వస్తుంది? వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ సర్కమ్ సెంటర్? ఏదైనా ఒక ట్రయాంగిల్ కానీ ఇలా తీసుకుంటే ABC. సో వాట్ ఈస్ సర్కమ్ సెంటర్? ద పాయింట్ ఆఫ్ కాంక్రెంట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఏ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంటే బీసీ తీసుకుంటాం. దీని పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎలా వస్తుంది? బీసీ మిడ్ పాయింట్ కరెక్ట్గా తీసుకుంటాం. మిడ్ పాయింట్ తీసుకొని దీని పెర్పెండిక్యులర్ ఇలా వస్తుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. సో దీన్ని డి అనుకుంటే ఇది. నెక్స్ట్ ఏసీ తీసుకోండి. ఏసీ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏసీ కరెక్ట్ సెంటర్ పాయింట్ తీసుకోండి. ఇది ఈ అనుకుంటే ఈ దగ్గర పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇలా వస్తుంది. అంటే ఇలా పెర్పెండిక్యులర్ రావాలి. అలాగే ఏబీ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏబీ కరెక్ట్ సెంటర్ దగ్గర ఇక్కడ ఉంటుంది. దీని పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇలా వస్తుంది. ఇది 90 degrees. సో దీన్ని సర్కమ్ సెంటర్ సమ్ ఏదో ఎస్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంది? ఇది డిఈఎఫ్. సో సర్కమ్ సెంటర్ ఈజ్ పాయింట్ ఆఫ్ కాన్కరెంట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ కదా. సో మనకి ఇక్కడ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ మనకి డిఎస్డి. ఇది కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ముందు ఈ ఈక్వేషన్ కావాలంటే డి పాయింట్ తెలియాలి. అంటే మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. నెక్స్ట్ ఈ లైన్ ఈక్వేషన్ కావాలనుకున్నప్పుడు దీని యొక్క స్లోప్ బీసీ స్లోప్ కట్టేస్తాం, m వస్తుంది. దాన్ని నెగిటివ్ రెసిప్రోకల్ -1/m తీసుకుంటాము. సో y - y1 ఏమవుతుంది? -1/m × x - x1 ఇలా తీసుకొని మనం అలాగే ఎస్టీ కడతాం. అలాగే ఎస్ఈ ఫైండ్ అవుట్ చేస్తాం. 2 పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ వచ్చేస్తాయి కదా. సో అటు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టడమే. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. సో మిడ్ పాయింట్స్ తెలియక ముందు ఇటు పేర్లు పెడదాం. చూడండి, లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -2, 3, బి ఈక్వల్స్ టు 2, -1 అండ్ సి ఈక్వల్స్ టు 4, 0. సో లెట్ డి, ఈ, ఎఫ్ అవసరం లేదు యాక్చువల్గా, కానీ రాసేద్దాం. లెట్ డిఈఎఫ్ బి, ఇది ఎఫ్ఎం బి మిడ్ పాయింట్స్ ఆఫ్ బీసీ, ఏసీ అండ్ ఏబి రెస్పెక్టివ్లీ. దెన్ డి ఈక్వల్స్ టు డి ఎంత అవుతుంది చూడండి. మిడ్ పాయింట్ డైరెక్ట్ కట్టేద్దాం. బి అంటే ఏంటి? ఇక్కడ 2, -1 కదా. సి అంటే 4, 0. ఏ అంటే -2, 3. సో మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ రెండింటి మిడ్ పాయింట్ 2 + 4 6, 6/2. 2 + 4/2. నెక్స్ట్ -1 + 0/2 అంటే ఎంత వస్తుంది? 2 + 4 అంటే ఎంత? 6, 6/2 అంటే 3, ఇది -1/2. డి అయిపోయింది. ఈ చూద్దాం. ఈ అంటే ఈ రెండుని యాడ్ చేయాలి. అంటే ఏంటి? మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే -2 + 4/2, 3 + 0/2. -2 + 4 అంటే 4, 2/2 అంటే 1, 3/2. నెక్స్ట్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అంటే 2 - 2/2, -1 + 3/2 ఈక్వల్స్ టు 2 - 2 అంటే 0, 0/2 అంటే 0, ఇది 1. ఓకే, సో మనకు డిఈఎఫ్లో వస్తాయి. ఇప్పుడు లెట్ ఎస్బి సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, సో ఎస్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఎస్టీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ఎస్టీ కడదాము, అలాగే ఈక్వేషన్ ఆఫ్ ఎస్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, దీనికి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి అంటే ఫస్ట్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఏం కావాలి? పాయింట్ డి తెలిసిపోయింది కదా, x1, y1. దీని స్లోప్ తెలిసింది అనుకోండి, సరిపోతుంది. సో మనకి స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, స్లోప్ ఆఫ్ బీసీ
ఈక్వల్స్ టు వాట్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకే, ఎంత 0 మైనస్ ఆఫ్ -1 బై 4 మైనస్ 2 అంటే ఎంత వస్తుంది 1/2. ఓకే, సిన్స్ SD ఈజ్ పెర్పెండిక్యులర్ టు BC, స్లోప్ ఆఫ్ SD అంటే ఎంత వస్తుంది, దీని నెగిటివ్ రెసిప్రోకల్ అంటే ఇక +1/2 ఉంది కాబట్టి దానికి మైనస్ వేయాలి. నెక్స్ట్ 1/2 రెసిప్రోకల్ అంటే ఎంత వస్తుంది 2 వస్తుంది. ఓకే, దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ SD అండ్ D వాల్యూ కూడా వేసేద్దాం. D ఎంత వచ్చింది మనకి 3, D పాయింట్ 3, -1/2. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ SD ఈజ్ ఫార్ములా ఏంటి, y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. అంతేగా, దిస్ ఇంప్లైస్ y మైనస్ y1 అంటే ఎంత -1/2 ఈక్వల్స్ టు m అంటే ఎంత -2 ఇంటూ x మైనస్ x1 అంటే 3. ఓకే, దిస్ ఇంప్లైస్ మొత్తాన్ని ఇచ్చే తీసుకొచ్చి అంటే 2 × x 2x, 2 × 3 6 -6, నెక్స్ట్ y ప్లస్ 1/2 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ 2x ప్లస్ y -6 ప్లస్ 1/2 అంటే ఎంత -11/2 వస్తుంది ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ 2 చేసి మల్టిప్లై చేస్తే 4x ప్లస్ 2y -11 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ SD. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఇంకో పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏంటి, SE. ఈక్వేషన్ ఆఫ్ SE. సో SE దేని పెర్పెండిక్యులర్గా ఉంది, AC కదా. సో AC స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ AC మళ్ళీ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే ఎంత వస్తుంది 3 మైనస్ 0 బై -2 -4 అంటే ఎంత 3 బై -6 అంటే ఎంత, ఇది -1/2. దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ SE కావాలి అంటే ఎంత వస్తుంది, నెగిటివ్ రెసిప్రోకల్ కదా. అది రాద్దాం, సీన్స్ SE ఈజ్ పెర్పెండిక్యులర్ టు అని చెప్పి రాయొచ్చు. డైరెక్ట్ వేసేద్దాం. దీని నెగిటివ్ రెసిప్రోకల్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. దీని 1/2 రెసిప్రోకల్ ఏమో 2. సీన్స్ SE ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏంటి AC. ఓకే, దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ SE ఫైండ్ అవుట్ చేద్దాం. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ SE మళ్ళీ ఫార్ములా ఏంటి, y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. దిస్ ఎంప్లాయిస్ y మైనస్ y1 SE కదా, E అంటే 1, 3/2 కదా, అంటే y మైనస్ 3/2 ఈక్వల్స్ టు m అంటే ఎంత వచ్చింది మనకి, m అంత 2 ఇంటూ x మైనస్ x1 అంటే ఎంత మనకి 1. దిస్ ఎంప్లాయిస్ 2 ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది, 2 ఇంటూ 2y మైనస్ 3/2 ఈక్వల్స్ టు 2 ఇంటూ x మైనస్ 1. 2 ఇంటూ x మైనస్ 1. దిస్ ఎంప్లాయిస్ 2y మైనస్ 3 ఈక్వల్స్ టు 2 ఇంటూ 24, 4 ఇంటూ x 4x minus 4 into 1 4. This implies 4x 2y ఉంది కదా, అవుతుంది -2y అవుతుంది. ఇది -4 + 3 అంటే -1 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తాం అనుకోండి, మనకి ఈ ఈక్వేషన్ మనకి ఆన్సర్ వచ్చినట్టే. ఓకేనా, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. చూడండి, రెండింటిని యాడ్ చేసి సరిపోతుందా, 2y -2y క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఎలా రాస్తామంటే యాడ్ ఈక్వేషన్స్ 1 and 2 అని చెప్పేసి అందాం. ఓకే, యాడ్ చేస్తే 2y -2y క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 8x -11 -1 అంటే -12 ఈక్వల్స్ టు 0. అంటే 8x ఈజ్ ఈక్వల్స్ టు 12. దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్స్ టు 12/8. 4 3s 4 t's అంటే 3/2. x ఈజ్ ఈక్వల్స్ టు 3/2. సో ఈ వాల్యూ అందరూ వేసేయండి. సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, దెన్ 4 into x. What is x? 3/2 plus 2 into y minus 11 equals to 0. This implies 2 2s. 2 3 6. 6 plus 2y minus 11 equals to 0. This implies 2y 6 minus 11 అంటే -5 కదా, రైట్ సైడ్కి వెళ్తే +5 అవుతుంది. సో 2y is equal to 5. This implies y equals to ఎంత 5/2.
y is equals to 5. Therefore x is equal to 3/2, y is equal to 5/2. Therefore circumcenter of triangle ABC equals to 3/2, 5/2. ఓకే, సో ఈ విధంగా మనం సర్కంసెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎక్సర్సైజ్లో ఉన్న 2 సమ్స్లో ఒక సమ్ అనమాట. ఎగ్జాంపుల్ సమ్ ఒకటి ఉంది ఇలాంటిది, ఇంకా ఎక్సర్సైజ్లో ఇంకో సమ్ ఉంది. ఆ 2 సమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మోడల్, ఫైండ్ సర్కంసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ గివెన్ బై లైన్స్. ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో మనం సర్కంసెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ సైడ్స్ని ఏమనుకున్నామంటే ఏబి, బీసీ అండ్ సిఏ అనుకున్నాం వరుసగా. ఈక్వేషన్ నెంబర్స్ ఇచ్చాం 1, 2 and 3 అని ఇచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెట్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. వెట్సెస్ అని. ఓకే, సో మనం ఏం చేస్తామంటే 1, 2ని సాల్వ్ చేద్దాం. 1, 2 సాల్వ్ చేస్తే ఏ పాయింట్ వస్తుంది? కామన్గా ఉన్నది ఏంటి ఉంది? రెండిట్లో బి కదా. ఓకే, సో ముందు మనం పాయింట్ బిని హెడ్డింగ్ పెట్టుకుందాం. పాయింట్ బి. ఓకే, సో ఆన్ సాల్వింగ్ 1 and 2. 1 and 2ని ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది కదా. సో యాడ్ 1 and 2. 1, 2ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. x + y + 2 = 0. 5x - y - 2 = 0. యాడ్ చేస్తే y క్యాన్సిల్, 2 క్యాన్సిల్. అంటే 6x = 0. దిస్ ఇంప్లైజ్ x = 0. x 0 వస్తుంది. ఓకే, ఈ వాల్యూ అందులో వేసేయండి. సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ x = 0 ఇన్ ఈక్వేషన్ 1. Then 0 + y + 2 = 0. This implies y = -2. So 0 -2 వచ్చింది. So therefore b is equals to 0, -2. b పాయింట్ వస్తుంది. నెక్స్ట్ నాకు ఏ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ పాయింట్ ఏదైనా పర్లేదు. ఏ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. పాయింట్ ఏ. పాయింట్ ఏ చూడండి. ఇది x + y + 2 ఉంది, x - 2y + 5 ఉంది. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, x క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో సబ్ట్రాక్ట్ 3 ఫ్రమ్ 1. చూడండి, x + y + 2 = 0. నెక్స్ట్ x - 2y + 5 = 0. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? x ఇలా వస్తుంది మనకి. x క్యాన్సిల్ అయిపోతే ఇది 3y - 3 = 0. This implies y = 1. y = 1. Again substitute y = 1 in equation number 1. అప్పుడు వేస్తే ఎంత వస్తుంది? x + y అంటే 1 + 2 = 0. This implies x = -3. So x = -3 and y = 1. Therefore ఏ ఎంత వచ్చింది మనకి? -3, 1. సో ఏ వస్తుంది, బి వస్తుంది. ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ సి. పాయింట్ సి అంటే ఏసీబీసీ రెండింటిని సాల్వ్ చేయాలి. సో ఆన్ సాల్వింగ్ 2 and 3 ఎలా సాల్వ్ చేస్తాము చూడండి. x y 1 ఇక్కడ కదా, బీసీ ముందు ఇది రాద్దాం. అంటే y కోఆర్డినేట్తో స్టార్ట్ చేయాలి. అంటే -1 -2 5 -1 దేంతో స్టార్ట్ అవుతుందో దాంతోనే ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ ఏసీ చూడండి. -2 5 1 -2. దిస్ ఇంప్లైస్ x by -1 × 5 -5 -2 × -2 అంటే +4 ఈక్వల్స్ టు y by -2 × 1 -2 -5 × 5 25 +25 ఈక్వల్స్ టు 1 by 5 × -2 -10 -1 × -1 అంటే -1. దిస్ ఇంప్లైస్ x by చూడండి -9 ఈక్వల్స్ టు y by -27 ఈక్వల్స్ టు 1 by ఎంత -9. దిస్ ఇంప్లైస్ x ఈక్వల్స్ ఎంత వస్తుంది చూడండి. -9 by -9. నెక్స్ట్ y ఈక్వల్స్ టు -27 by -9. దట్ ఈస్ 1, 3. దేర్ఫోర్ పాయింట్ ఏ పాయింట్ ఇది? పాయింట్ సి ఈక్వల్స్ ఎంత వచ్చింది? 1, 3. సో ఇది ఓపిక్గా చేయాలి. 3 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ దీని నుంచి మళ్ళీ మామూలు ఫస్ట్ సమ్ ఎలా అయితే చేసాం అలా చేసుకోవాలి. ఫస్ట్ మోడల్ ఎలా చేసాం అలా చేస్తాం. చూసారా, ఇప్పుడు మనకు 3 పాయింట్స్ వచ్చాయి. ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది. సో జాగ్రత్తగా చేయాలి. ఓకే,
సి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 1,3. దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు మనకి 3 పాయింట్స్ వచ్చాయి కదా, ఏబీసీలు వస్తాయి కదా. ఇప్పుడు మళ్ళీ మిడ్ పాయింట్లు కట్టాలి. డి కడదాము, ఈ కడదాం, ఇంక ఎఫ్ వద్దులేండి. ఓకే, లెట్ డి కామా ఈ బి మిడ్ పాయింట్స్ ఆఫ్ బీసీ అండ్ సిఏ రెస్పెక్టివ్లీ. దెన్ డి, వాట్ ఈస్ డి? బీసీ మిడ్ పాయింట్ కదా, బీసీ అంటే ఇది కదా మనకి, అంటే ఎంత వస్తుంది 0 + 1/2. నెక్స్ట్ -2 + 3/2 అంటే ఎంత ఉంది 1/2, 1/2. నెక్స్ట్ ఈ ఈక్వల్స్ టు ఈ అంటే ఇది కదా, ఈ రెండింటి మధ్యన అంటే ఏసీ, ఈ రెండింటి మిడ్ పాయింట్ అంటే ఎంత వస్తుంది -3 + 1/2, 1 + 3/2 అంటే ఎంత ఇది -3 + 1 అంటే -2, -2/2 అంటే 1, 1 + 3 అంటే 4, 4/2 అంటే 2. సో మనకి డీలు వస్తాయి. ఓకేనా, మనకి ఏం కావాలి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి. ఎస్ అంటే ఎంతకి ఇప్పుడు ఇది కదా, దీని పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అలా వస్తుంది కదా, ఇది ఎస్డి, అలా దీని పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎస్ఈ. సో ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి కడదాం. ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి కావాలంటే ఏం కావాలి ఇప్పుడు మనకి చూడండి, చాలా ఈజీ. ఈ ఎస్డి ఎలా ఉంది, ఈ లైన్ పెర్పెండిక్యులర్గా ఉంది, ఈ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉంది. ఏ పాయింట్ గుండా పోతుంది, డి అనే పాయింట్ గుండా పోతుంది. ఓకే, ఇప్పుడు మనం చేసాం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0కి పెర్పెండిక్యులర్గా ఉంటూ x1 y1 పాయింట్ గుండా పోయి లైన్ ఈక్వేషన్ ఏంటి, b ఇంటూ x మైనస్ x1 మైనస్ ఏ ఇంటూ వై మైనస్ y1 ఈక్వల్స్ టు 0 కదా, అదే కదా ఫార్ములా. సో అది రాసుకుంటే ఇయర్ వాట్ ఈస్ డి ఎంత వచ్చింది మనకి 1/2, 1/2. అండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏంటి, బీసీ లైన్ 5x మైనస్ వై మైనస్ 2 ఈక్వల్స్ టు 0. సో సిన్స్ ఎస్డి పెర్పెండిక్యులర్ టు బీసీ, ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి ఈజ్ ఎలా రాస్తాను చూడండి, ఈ ఫార్ములాలో b ఇంటూ ఎక్స్, ఒకసారి కావాల్సి ఇంకోసారి రాద్దాం, b ఇంటూ ఎక్స్ మైనస్ x1 మైనస్ ఏ ఇంటూ వై మైనస్ y1 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైజ్ b అంటే ఎంత మనకి ఇక్కడ -1 కదా, -1 ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంటే ఎంత 1/2 మైనస్ ఏ అంటే 5 ఇంటూ వై మైనస్ y1 అంటే మళ్ళీ 1/2 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైజ్ రెండిట్లో మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. సో ఇక్కడ x మైనస్ 1/2 ప్లస్ 5 ఇంటూ వై 5y మైనస్ 5/2 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైజ్ x ప్లస్ 5y మైనస్ -1/2 మైనస్ 5/2 అంటే -6/2 -6/2 అంటే 3. సో x ప్లస్ 5y మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. అంటే ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి ఎంత వచ్చింది, x మైనస్ 5y ప్లస్ మైనస్ అది x ప్లస్ 5y మైనస్ 3 అని వచ్చింది. అలాగే ఏం చేద్దాం, ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి అయిపోయింది కదా, ఎస్ఈ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఎస్ఈ, ఈక్వేషన్ ఆఫ్ ఎస్ఈ ఇక్కడ పాయింట్ ఏంటి, ఈ పాయింట్ ఏంటి వచ్చింది మనకి, వాట్ ఈజ్ ఈ 1, 2 అండ్ ఏసీ ఈక్వేషన్ ఏంటి x మైనస్ 2y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఓకే, సిన్స్ ఎస్ఈ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏసీ, ఈక్వేషన్ ఆఫ్ ఎస్ఈ మళ్ళీ ఫార్ములా, వాట్ ఈస్ ఫార్ములా, b ఇంటూ ఎక్స్ మైనస్ x1 రాస్తాం కదా. సో b ఇంటూ ఎక్స్ మైనస్ x1 మైనస్ ఏ ఇంటూ వై మైనస్ y1 ఈక్వల్స్ టు 0 కదా. దిస్ ఇంప్లైజ్ b అంటే ఏంటి -2 కదా, -2 ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంటే 0.1 మైనస్ ఏ అంటే 1 ఇంటూ వై మైనస్ y1 అంటే 2 ఈక్వల్స్ టు 0. మళ్ళీ రెండిట్లో -2 ఉంది, -2 తీసి అది మైనస్ ఉంది, మైనస్ తీసి అంటే అప్పుడు ఎంత వస్తుంది 2 ఇంటూ ఎక్స్ 2x -2 ప్లస్ y -2 ఈక్వల్స్ టు 0. ఎంత అది 2x ప్లస్ y -4 ఈక్వల్స్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుంది. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఎస్ఈ ఇది వచ్చింది, ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి ఇది వచ్చింది. సో రెండింటిని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, ఎస్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, చిన్న కరెక్షను, ఈ అంటే ఇక్కడ -3 + 2 కదా, అంటే -2/2 అంటే -1 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ -1, ఇక్కడ -1 వెయ్యండి, అంటే -1 అంటే +1. సో అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది +2. ఓకే, అంటే నెక్స్ట్
ఇక్కడ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయింది 0 అంటే 2x + y = 0. ఇది చిన్న కరెక్షన్ అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 4ని 5ని సాల్వ్ చేద్దాం. ఆన్ సాల్వింగ్ 4 and 5 ఇప్పుడు ఎలా రాస్తాం? x y 1 చూడండి ఇక్కడ నుంచి 5 - 3 1 5 5తో స్టార్ట్ అయింది, 5తో ఎండ్ అయింది. నెక్స్ట్ ఇది 1 0 1 0 2 1. ఓకేనా? చూడండి 2x + y 0 = 0 అంటే ఇది 1 0 2 1 అలా రాసాం. దిస్ ఇంప్లైస్ ఈ x బై 5 × 0 అంటే 0 మైనస్ 1 × -3 అంటే -3 ఈక్వల్స్ టు y బై -3 × 2 అంటే -6 మైనస్ 1 × 0 అంటే 0 ఈక్వల్స్ టు 1 బై 1 × 1 అంటే 1 మైనస్ 2 × 5 అంటే 10. దిస్ ఇంప్లైస్ ఈ x బై 3 ఈక్వల్స్ టు y బై -6 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై -9. సో దిస్ ఇంప్లైస్ x ఎంత వస్తుంది? x ఈజ్ ఈక్వల్స్ టు 3 బై -9 ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ నెక్స్ట్ -6 బై -9. ఓకే, దిస్ ఇంప్లైస్ -1/3 దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 2/3. సో 1/3 2/3 వచ్చింది. దేర్ ఫోర్ సర్కంసెంటర్ ఈక్వల్స్ టు ఎంత? -1/3 2/3. సో మనకి ఈ మోడల్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏంటంటే 3 ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం 3 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 3 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మిడ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 2 ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ ఏమాత్రం ఒక తేడా వచ్చినా సరే కొంచెం మనకు ఆన్సర్ రాదనమాట. ఓకే, సో మీరు జాగ్రత్తగా చేయాలి సమ్ చేస్తున్నప్పుడు. ఈ మోడల్ కానీ ఇస్తే కొంచెం ఇది కొంచెం మన చాయిస్లో పెట్టుకోవడానికే ప్రయత్నించాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ సమ్స్ చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది చేరేటట్టు మీరందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.